అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక పులి ఉండేది. కాని ఆ పులి ఇప్పుడు ముసలిదైపోయింది. దాని గోళ్ళు, పళ్ళు బలహీనమైపోయాయి. వేటాడడం ఇక సాధ్యం కాక ఆకలితో వాడిపోతూ బలహీనంగా నదితీరానికొచ్చి కూర్చుంది. ముఖంలో అలసట, కళ్లల్లో ఆకలి మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడే నదీతీరంలో ఏదో మెరుస్తూ కనిపించింది. దగ్గరగా చూసేసరికి అది ఒక బంగారు గాజు. సూర్యకాంతిలో అది మెరుపులు విరజిమ్ముతోంది. ఆ గాజును చూసిన పులి కళ్లల్లో ఒక్కసారిగా ఆశ మెరిసింది. ఆలోచనలో పడింది, ఇదే నాకు ఆహారం తెచ్చిపెడుతుందేమో అని. ఆ సమయానికే పులి దృష్టికి దూరంలో ఒక యువకుడు కనిపించాడు. పెద్ద చెట్టు కింద తెల్ల చొక్కా, గోధుమరంగు పంచ వేసుకుని విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆ మనిషిని చూసి పులి నోరూరింది. అయితే దగ్గరగా వెళితే అతను తప్పక పారిపోతాడని పులికి భయం వేసింది. అందుకే పులి ఒక మాయ ఆలోచన పెట్టుకుంది. కొంత దూరం నుంచే తన దగ్గరున్న బంగారు గాజును చూపిస్తూ ఆ మనిషిని పిలిచింది. అకస్మాత్తుగా పులి పిలుపు విని ఆ మనిషి లేచి నిలబడి భయంతో వెనక్కి తగ్గాడు. నువ్వు పులివి, నన్ను తినేస్తావు అనుకుని పారిపోవాలని చూశాడు. అప్పుడు పులి చెప్పింది, భయపడకురా, నాకిప్పుడు వేటాడే శక్తిలేదు. నేను ముసలిపులిని. నువ్వు ఎంత బలంగా ఉన్నావో చూడు. ఈ బంగారుగాజు నీకే ఇస్తాను. మనిషి మాత్రం కంగారుపడుతూ, లేదు, నేను నీ దగ్గరికి రాను అని తల ఊపాడు. కాని గాజు మెరుపు అతని మనసును కదిలించింది. పులి మరింత మోసపూరితంగా నటించింది. తన శరీరాన్ని చూపిస్తూ, నన్ను చూడు, నేను ఎంత బలహీనమైపోయాను. నిన్ను తినే శక్తి నాకు లేదు అంది. ఆ మాటలు విని ఆ యువకుడు కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు. కాని అతని కళ్లల్లో ఇప్పుడు దురాశ మాత్రమే మెరుస్తోంది. బంగారుగాజు పొందాలన్న తపనతో పులి దగ్గరకు నడిచి వచ్చేశాడు. మనిషి దగ్గరకు రాగానే ఒక్కసారిగా పులి తన అసలు స్వరూపం చూపించింది. ఘోరంగా గర్జిస్తూ అతని మీదకు దూకింది. భయంతో వణికిపోయిన మనిషి కేకవేస్తూ నేలకొరిగాడు. పులి తన గోళ్లతో అతన్ని గట్టిగా పట్టుకుని చంపేసింది. క్షణాల్లోనే అతన్ని తినివేసింది. కొద్దిసేపటికి నదీతీరాన ఒంటరిగా మెరిసిపోతున్న బంగారుగాజు మాత్రమే మిగిలిపోయింది. అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. చివరిగా ఒకే సందేశం మిగిలింది, దురాశ దుఃఖానికి చేటు.